జనవరి 26 22 భారతదేశంలో ప్రతి హిందూ గర్వంతో గుండెలు ఉప్పొంగే రోజు, భక్తి భావనతో జై శ్రీరామ్ అంటూ నిర్ణయించే రోజు. ఎందుకంటున్నా అంటే అయోధ్యలో ఆ రోజు రామ మందిరం ప్రతిష్టాపన ప్రారంభోత్సవ కార్యక్రమం. అది దాదాపు 6,000 మంది అతిథులు హాజరు కాబోతున్నారు. అంటే దేశవ్యాప్తంగా హిందువులందరూ చేసుకునే పండుగ ఇది. అయితే ఈ సందర్భంగానే మనం అయోధ్య ఎందుకు అనుకుంటుంది అంటే రాముడు పుట్టిన జన్మస్థలం అనుకుంటున్నాం. అది అయోధ్యని. ఇప్పుడు లంక రామాయణంలో రామసేతు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇవైటేలో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కటి గుర్తు ఏమని, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నాయకత్వంలోని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రామసేతు మానవ నిర్మితం అన్న ఆధారాలు ఎక్కడ లేవు అని చెప్పేసిందట. అంటే మానవ నిర్మితం కాదు, వానర నిర్మితమా? ఇదేమన్నా లాజిక్ ఉందా? ఈ తరుణంలోనే గతంలో ఒకసారి మన ఇది పద్మశ్రీ అవార్డు అనుకుంటా కేంద్రం ఇచ్చింది. ఎవరికి? గరికపాటికి. ఈ పద్మశ్రీ అవార్డు పొందిన గరికపాటి ఒక సందర్భంలో రామాయణంలో ఉత్తరాఖండ్ అసలు లేదు, అది అబద్ధం, అది కల్పితం అంటూ కొట్టుపడి దానికి ఆధారాలు నేను చూపిస్తాను. అంటే శ్రీలంక లేదు, దాని వైభవం సంగతి ఈ రామసేతు ఎలా వస్తుంది అంటే అది కాదు అని పరోక్షంగా అనిచిపెట్టే కదా. ఇంకొక పండితుడు వాల్మీకి రాసిన రామాయణాలు 3 ఉన్నాయి, 3 నేను పరిశీలించిన, అందులో అన్ని 30% కంటే ఎక్కువ నిజాలు లేవు. రామాయణం మొత్తం నేను చదివితే నాకు చివరికి భక్తి మీద విరక్తి పుట్టిందని చెప్పుకొచ్చినాను. అంటే రామాయణం నిజం కదా, రాము జన్మస్థలం అయోధ్య కదా, అయోధ్య అనేది కొట్లాడుతుంది ఈరోజు. అయోధ్య రాముని నిర్మించుకుని అందుకోసం కదా. ఇటువంటి తరుణాలు ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతున్నాయి? హిందువుల మనోభావాల్ని విచ్ఛిన్నం చేయడానిక, లేకపోతే పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది మానవ నిర్మితమైన ఆధారాలు లేవు అని చెప్పడం అబద్ధమవుతుందా? రామ మందిరం నిర్మితం అవుతుంది, ప్రారంభోత్సవం కాబోతుంది కాబట్టి అందుకు ఆనందించాలా? రాముడు నిర్మించిన రామసేతుకు ఆధారాలు లేవు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం చూసి బాధపడాలా? అసలు ఈ వార్తలు నిజమంతా? ప్రజలారా జాగ్రత్త. ఈ సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని నమ్మాల్సిన అవసరం లేదు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటి అఫిడవిట్ దాఖలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టుంది, దాఖలు కూడా చేస్తుంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అదే చేస్తుంది. రాముడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అయోధ్య రాముని పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ కూడా ఇటువంటి ప్రకటన చేయడం నిజంగా బాధాకరం కూడా. మేము హిందువుల పక్షాన్ని నిలబడుతున్నామని చెప్పినప్పుడు హిందువుల అత్యంత విశ్వాసం రామసేతు, అలా రామసేతు మానవ నిర్మిత ఆధారాలు లేవు అని ప్రకటించడం ఏంటి? లేనప్పుడు మరి రామసేతు ఎవరు నిర్మించారు? రామ ఎలా దాటిండు రాముడు? ఆ రోజు లంక ఎలా వెళ్ళిండు? అప్పుడు సముద్రం లేదా మధ్యన? కాలిబాటలు మాత్రమే ఉండనా? ఇలాంటి సవాళ్ళకి అనుమానాల సందేహాలు తలెత్తున్నాయి. కాబట్టి ఈ రామయ్య గారి ఆలయాన్ని నిర్మిస్తున్నాం, ప్రారంభోత్సవం కాబోతుంది. అందుకు అందరం గర్వపడదాం, భక్తి భావంతో ఉప్పొంగుదాం. కానీ ఇటువంటి వార్తల విషయంలో ఈ తప్పుడు వార్తలు అయితే వెంటనే కేంద్ర ప్రభుత్వం మెలికలు పెట్టి తొలగించాలి, లేదా హిందువుల మనోభావాలు ఛిద్రమైపోతాయి. రామసేతునే లేదు అని చెప్పినప్పుడు, అది నిర్మితం మానవ కాలని చెప్పినప్పుడు మరి ఎవరు నిర్మించారు? దాన్ని నిర్మించలేదు, లేదు ఆడ సేతు. మరి రాముడు సేతు నిర్మించుండు అని మనం చెప్పుకున్నాం కదా రామాయణంలో. అంటే వాల్మీకి రామాయణం మొత్తం ఏదో పండితుడు చెప్పినట్టు అబద్ధమా, కల్పితమా? అందులో 30% నిజం ఉందా? ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీత చెప్పినట్లు ఉత్తరాఖండ్ మొత్తం అబద్ధమా? సో మన రామాయణం పట్ల మనకే ఒక సందేహం కలిగించే విధంగా ఇలాంటి వార్తలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క స్పందన కూడా అలాగే ఉంది. ఇందులో నిజాలు ఎంత తెలిసి ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అటు కేంద్ర ప్రభుత్వం మీద, ఇలాంటి పండితుల మీద ఉంది. ఇలాంటి ఏది చూస్తే అది హిందువుల మనోభావాల మీద దాడి చేయడం సరైనది కాదు అనేది అక్షర మీడియా ఉద్దేశం.